యాదాద్రి భువనగిరిలో కొలువై ఉన్న శ్రీ స్వర్ణగిరీశుడికి ఆర్జిత సేవలు ఇకపై పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. శ్రీ స్వర్ణగిరి ఆలయం ప్రారంభమై 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా నేడు ఆలయ కళ్యాణ మండపంలో పూజారి శ్రపతి ప్రసాద్ మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు మురళీకృష్ణ, గోపికృష్ణులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్త మాలపల్లి రామారావు మాట్లాడుతూ దేవాలయం ప్రారంభమైన 100 రోజుల్లోనే సుమారు 46 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా అందుబాటులో ఉందని ఆయన వివరించారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతమైనటువంటి సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది. మరి ఈ 100 రోజుల్లో పాత్రికేయులు కానీ మరి ప్రజలకు కానీ ఎవరికి ఎన్నో సందేహాలు ఉండొచ్చు. మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే మరి ముఖతః అందరికీ మరి విన్నవించుకునే అవకాశం వస్తుందనే విషయానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం జరిగిన సంగతి కుంభాభిషేకం అంటే 100 రోజుల కిందట అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది. నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న సంకల్పం ఇంత పట్టడం అన్నట్టుగా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాం కానీ మరి భక్తులనే రాకను మన చేతిలో లేదు కదా. మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం మేము. దానిలో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనస వాచ కర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులు ఇంతమంది అపూర్వ స్పందనిస్తుంది, మన బాధ్యత ఇంకా 100 రెట్లు పెరుగుతుందనే ఉద్దేశంతో అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాము. మరి దీనిలో ఎన్నో లోపాలు కానీ ఏదన్నా కానీ ఉంటే మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే మిత్రుల ద్వారా ఏమన్నా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాత్రికేయులందరూ కూడా మీ సమాజంలో ముఖ్య భూమిక మరి మీడియా పాత్రికేయులే. ఎందుకంటే ఒక సామాన్యునికి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాడు పాత్రికేయులు మాత్రమే. ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర. మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ వాళ్ళు అనుభూతి చెందుతారో దాన్ని అదే విధంగా మళ్ళీ ఇంకో వాళ్ళకి ప్రజెంట్ చేస్తారండి. మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీకు ఎటువంటి కూడా అనుమానాల ఏ ప్రశ్నలు ఉన్నా కూడా మీరు అడగవచ్చు.